తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న విషయాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం గూఢచర్యం కోసమే కాకుండా పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి భారీగా అందిన ఎలక్టోరల్ బాండ్ల వెనుక ఈ ఫోన్ ట్యాపింగ్ ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ గూఢచర్యం దాటి ఆర్థిక ప్రయోజనాల కోసము జరిగిందని విస్తూపోయే విషయాలు బయటపడుతున్నాయి. కొందరు ఉన్నతాధికారులు అప్పటి అధికార పార్టీ పెద్దల అండదండలతో కోటీశ్వరులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ దందా వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని, ఆర్థిక నేరాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఒక సాధారణంగా మారిందని సిట్ దర్యాప్తులో వెల్లడవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి వస్తున్న కీలక అంశాల్లో ఒకటి బీఆర్ఎస్ పార్టీకి భారీగా అందిన ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల ఫోన్ సంభాషణలు విని వారిని బెదిరించి కోట్లు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లే బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందాయని, తద్వారా పార్టీ ఆర్థికంగా బలపడటానికి ఫోన్ ట్యాపింగ్ ను దుర్వినియోగం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం కోటీశ్వరుల పాలిట ఒక పీడకలగా మారింది. అప్పటి ప్రత్యేక నిఘా విభాగం అధికారులు, పలువురు ధనవంతులు, పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వర్గాలని లక్ష్యంగా చేసుకుని వారి ఫోన్ సంభాషణలను అక్రమంగా విన్నారని తెలుస్తోంది. వారి వ్యక్తిగత, వ్యాపార రహస్యాలను తెలుసుకుని బ్లాక్ మెయిల్లకు పాల్పడి భారీ ఎత్తున సొమ్ము వసూలు చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో గత కొంతకాలంగా బహుళ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ ముఠా రియల్ ఎస్టేట్ వ్యాపారులనే ప్రధాన లక్ష్యంగా చేసుకుందనే చర్చ సాగుతోంది. వారి ఫోన్ సంభాషణలను నిఘా పెట్టి భూ లావాదేవీలు, ఆర్థిక ఒప్పందాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వాటిని అడ్డుపెట్టుకుని కోట్లు దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తుల గోప్యతను కాలరాసి వారి సంభాషణలను రికార్డు చేసి వాటిని బెదిరింపులకు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులతో సహా అనేక మంది ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేయబడ్డాయని సమాచారం. ఈ సంభాషణల ఆధారంగా వాటిని బ్లాక్ మెయిల్ చేసి రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చే క్రమంలో కోట్లాది రూపాయల ఖర్చులు అయ్యాయని, ఆ నిధుల సమీకరణకు ఫోన్ ట్యాపింగ్ ను ఒక సాధారణంగా వాడుకున్నారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అడ్డుపెట్టుకుని వివిధ వర్గాల నుండి అక్రమంగా నిధులు సేకరించారని, ఆ నిధుల ద్వారానే పార్టీ కార్యకలాపాలకు, ఎలక్టోరల్ బాండ్లకు ఖర్చు చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అక్రమంగా సేకరించిన డిజిటల్ డేటాను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం, అందుకు సహకరించిన పోలీసు అధికారులు అరెస్టు కావడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో సహా పలువురు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న వివరాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కేవలం రాజకీయ నాయకులే కాకుండా టాలీవుడ్ నటీ నటులు, చివరికి న్యాయమూర్తుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారని వెల్లడైంది. నటీ నటులను మావోయిస్టులుగా చిత్రీకరించి అనుమతులు పొందారని, వారి నుండి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారనే కథనాలు కూడా వెలువడుతున్నాయి. న్యాయ వ్యవస్థపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. పద్ధతిగా చక్కగా ఒక ఇల్లు కడతారు కదా, అలా ఇల్లు కట్టినట్టుగా ఫోన్ ట్యాపింగ్లో అయితే పర్ఫెక్ట్గా చేశారు. మరి ఇంత పర్ఫెక్ట్గా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎలా దొరికింది అంటే, ఒకటే, వీళ్ళు పూర్తిగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వాళ్ళ ఫోన్లు విన్నారు, వీళ్ళ ఫోన్లు విన్నారు, లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు, లేకపోతే హీరోయిన్లను బెదిరించారు, హీరోయిన్లను గెస్ట్ హౌస్కి రమ్మన్నారు, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి ఎలా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆధారాలు సిట్ అధికారులకు దొరికాయంటే, ఎస్, ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం బయట పెట్టబోతున్నాం. సిట్ అధికారులు జరుపుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులో ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా వాళ్ళు పూర్తిగా కూడా వికారాబాద్ ఫారెస్ట్లోనో లేకపోతే మూసీ నదిలోనో పడేసినప్పటికీ, డిస్ట్రాయ్ చేసినప్పటికీ కానీ ఒక్క చోట అడ్డంగా దొరికిపోయారు. ఒకే ఒక్క తప్పు, అంటే ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే, అంటే పోలీస్ అధికారిగా ఉంటూ చేసినటువంటి ఆ తప్పు, ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఆ తప్పు చేసినటువంటి వాటిలో ఒక చిన్న క్లూ వదిలేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఈ టీం అంతా కూడా అదే మెయిల్స్ పంపించడం. వీళ్ళు వీళ్ళు ట్యాప్ చేస్తున్నటువంటి ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు అన్నింటినీ కూడా ఉగ్రవాదులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, వాళ్ళ లిస్ట్ కింద మెయిల్స్ పంపించారు. అలా మెయిల్స్ పంపించడం ద్వారా ఆ మెయిల్స్ లిస్ట్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లన్నీ కూడా ఇప్పుడు బయటికి తీశారు. అంటే మీరు పంపినటువంటి, అప్పట్లో మీరు పోలీస్ అధికారులుగా ఉన్నప్పుడు మావోయిస్టులుగా, ఉగ్రవాదులుగా ఏ లిస్ట్ అయితే మీరు పంపించారో అలా పంపించినటువంటి వాటిల్లో పలా నెంబర్ ఉంది కదా, 1 2 3 4 5 6 11 9 10 11 ఈ నెంబర్ ఉంది కదా, మరి ఇది మావోయిస్ట్ ఎందుకు అవుతుంది? ఈయన పలానా పారిశ్రామికవేత్త కదా, లేకపోతే పలానా హీరోయిన్ కదా, మరి ఈ నెంబర్లను ఎందుకు ఆ రోజు ట్యాప్ చేయాల్సి వచ్చింది? ఒక నెంబర్ అంటే అబద్ధం చెప్పచ్చు, రెండో నెంబర్ అంటే ఏదో ఒక కథ చెప్పచ్చు, మూడో నెంబర్ అంటే బాహుబలి స్టోరీ చెప్పచ్చు, మరి నాలుగో నెంబర్కి అలా వేల నెంబర్లకు ఏ కథలు చెప్తారు? మొత్తం దొరికిపోయారు. టీం ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు దగ్గర నుంచి ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతి కావచ్చు, వీళ్ళందరూ కూడా, శ్రవణ్ రావు, ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్ఫెక్ట్గా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు చేశారు అని వాళ్ళు అనుకున్నప్పటికీ గాను వాళ్ళు చేసినటువంటి ఆ తప్పులో, ఆ నేరంలో ఒక క్లూ అయితే ఇప్పుడు దొరికింది. అదే క్లూ మెయిల్స్ పంపించడం. అలా పంపించినటువంటి ఆ మెయిల్స్ జాబితాని ఇప్పుడు సిట్ అధికారులు బయటకు తీశారు. ఆ మెయిల్స్కి సంబంధించినటువంటి ఎన్ని మెయిల్స్ పంపించారు, పంపించినటువంటి వాటిలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు ఎవరివి, ఆ ఫోన్ నెంబర్ల ద్వారానే ఇప్పుడు ఒక్కొక్కరిని కూడా పిలిపిస్తున్నారు సిట్ అధికారులు. గత కొన్ని రోజుల నుంచి కూడా మనం కూడా చూస్తున్నాం, మీ నెంబర్ ట్యాప్ అయ్యింది, పలానా నెంబర్ ట్యాప్ అయింది కాబట్టి మీరు వచ్చి వివరణ ఇవ్వండి అంటే పలానా అంటే వ్యక్తి కావచ్చు, లేకపోతే చాలా మంది ప్రముఖులు వస్తూ ఉన్నారు. పొలిటికల్ పార్టీలకు సంబంధించి, మీడియాకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే సిట్ కార్యాలయానికి వస్తున్నారో ఎందుకు వస్తున్నారంటే అప్పట్లో పంపించినటువంటి మెయిల్స్ ఉన్నాయి కదా,
ఆ మెయిల్స్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగానే సిట్ అధికారులు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వారికి ఫోన్ చేసి మీ నెంబర్ను ట్యాప్ చేశారు కాబట్టి మీరు వచ్చి మీ వాంగ్మూలం ఇవ్వండి. ఎందుకు అనుకుంటే పలానా ఆధారం మా దగ్గర ఉంది కాబట్టి ఆధారంలో భాగంగానే మీ నెంబర్ కూడా ట్యాప్ చేశారు. మీ నెంబర్ ట్యాప్ చేసినటువంటి నేపథ్యంలోనే మీ వాంగ్మూలం అనేది మాకు చాలా కీలకమైనది. సో అందుకోసం అయితే ప్రతి ఒక్కరిని కూడా కొండా విశ్వేశ్వర కావచ్చు, లేకపోతే మీడియాకు సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఈ ప్రతి ఒక్కరి వాంగ్మూలం కూడా తీసుకొని దాని ద్వారానే ఇప్పుడు కోర్టుకు ఛార్జ్షీట్ వేయబోతున్నారు. వన్స్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడా కూడా ఇంకా తప్పించుకోవడానికి లేదు. మేమేమీ చేయలేదు, మాకేం సంబంధం లేదు అని చెప్పడానికి లేదు. అక్కడ విత్ స్టాంప్ విత్ సిగ్నేచర్తో వెళ్ళినటువంటి మెయిల్స్ని కూడా గుర్తించినట్టుకైతే తెలుస్తుంది. కాబట్టి దొరికిపోయారు, మొత్తం అందరూ కూడా దొరికిపోయారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉంటారో ఆ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేయడము, కోట్లాది రూపాయల డబ్బులన్నింటినీ కూడా పలానా బిజినెస్ మీరు చేస్తున్నటువంటి దాంట్లో ఇలా ఇల్లీగల్గా ఉంది, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు, మిమ్మల్ని మొత్తం పట్టుకొని పోతారని ఏమవుతుంది అలా బెదిరిస్తే? ఎందుకనైనా లేనిపోని పంచాయతీ, ఎంతో కొంత ఎంచుకుందాం, సైలెంట్గా ఉండిపోదాం అనుకుని అలా కోట్లాది రూపాయల పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి తీసుకున్నారు. అలా తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి? అది కదా ఇప్పుడు చాలా కీలకం. సో కొంతేమో అప్పట్లో ఈ టీంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు తమ జేబుల్లో వేసుకున్నారు, మిగిలిన డబ్బులంతా కూడా ఇంకెక్కడికి వెళ్ళాయో అక్కడికి వెళ్ళిపోయాయి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్లో ఎన్ని రకాలుగా జరిగింది అంటే కోకొల్లలు. ఒకటి సినిమా ఇండస్ట్రీని, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి, అదేవిధంగా టీవీ యాంకర్లు కావచ్చు, చోటా మోటా నటీనటులు ఎవరైతే వాళ్ళకి కావచ్చు, పూర్తిగా కూడా రియల్ ఎస్టేట్ రంగం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసేటటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఈ వీళ్ళను వదలలేదు. ఎవరైతే కాస్ట్లీ కాలాల్లో తిరుగుతారో, ఎవరైతే కంటికి అందంగా కనబడతారు, అలా ప్రతి ఒక్కరిని కూడా ఒక్కరిని కూడా అన్ని రకాలుగా వాడుకున్నారు. ఏదైతే ఇంద్రధనుస్సు ఎన్ని రంగులు ఉంటుందో అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో కూడా అన్ని రకాలైనటువంటి యాంగిల్స్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది. జస్ట్ ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి ఆ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ల ద్వారా మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లీడర్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా వీటి మీద అనుమానం ఉందంటే పెట్టేయి, ఫోన్ పెట్టేసే, రికార్డు చేసే, వినిచ్చేయి, తర్వాత బెదిరించేయి. ఇదే ఏ మాత్రం తేడా లేదు. వింటారు, బెదిరిస్తారు, ఆ తర్వాత వచ్చి లొంగ తీసుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటి తమ స్వలాభం, ఒకటి తమ సుఖం, ఒకటి ఈ రెండింటి చుట్టూనే ఫోన్ ట్యాపింగ్ అయితే నడిచింది. రైట్, థ్యాంక్ యూ మధు. బులెటిన్లో షార్ట్ బ్రేక్